ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలను రక్షించాలి. కల్తీ ఆహారం పైన తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి. హోటల్స్లో కిచెను, డీ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రజలు భోంచేయాలని జనజాగరణ సమితి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఇక్కడున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వం కల్తీ ఆహారం పైన చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కల్తీ ఆహార సమస్య అనేది మనిషి ప్రాణాంతకరమైనది. అంటే విషయం అమ్ముతున్నారు, ఆహారం అమ్మడం లేదు, విషయం అమ్ముతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి యుద్ధ ప్రాతిపదికన హోటల్స్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించాలి. ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కల్తీ ఆహారం తినడం వల్ల 70% క్యాన్సర్ వస్తుంది. 70% డాక్టర్లే చెప్తున్నారు స్వయాన. ఒక కుటుంబంలో క్యాన్సర్ రావడం వల్ల ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుందో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న మనం అందరం కూడా క్యాన్సర్ పేషెంట్ తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అది దురదృష్టకరం. భారతదేశమే కాదు, భారతదేశం ప్రపంచానికి క్యాన్సర్ రాజధాని అవుతుంది. దానితో పాటు ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆహార కల్తీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరాలని మేము జనజాగరణ సమితి సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.